మీ రాజీనామా చేయాల్సిన అవసరం ఏమి ఏర్పడింది, ఎందుకని? సో 2011 అక్టోబర్ 29 నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు సమాజంలో ఉన్న అన్ని వర్గాల నుండి విపరీతమైన అప్రిసియేషన్. నా మాదిగ సామాజిక వర్గం అయితే నన్ను ఆకాశానికి ఎత్తేశారు. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు మా రాజన్న, మాదిగ అస్తిత్వంలో భాగంగా ఎవడన్నా త్యాగం చేయాలంటే మాదిగవాడు చేస్తాడు, మా రాజన్న చేసాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక వాడుకునే పరిస్థితి అది అయిపోయింది. అంటే అంతకుముందు ఉద్యమంలో దళితులు ఎవరు లేరంటారా? అంటే ఉండడము ఆ రాజీనామా ఎవరు చేశారు అంతకుముందు అంటే సదాలక్ష్మి 1969-70లో ఆమె కాంగ్రెస్ మాదిగా మహిళ ఉండే ఆమె రాజీనామా చేసింది, కానీ అప్పుడు తెలంగాణ రాలా. సో ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా టైటిల్, మళ్ళీ ఉద్యమం అంటే రెండోసారి వచ్చింది. అప్పుడు మొదటి ఉద్యమంలోనేమో సదాలక్ష్మి ఆమె మాదిగ మహిళని, మళ్ళీ ఇప్పుడు నేను మాదిగ, అట్లా కలిసి వచ్చింది చెప్పుకోవడానికి కూడా. ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టడంతో ఆ రికగ్నిషన్ బాగా వచ్చింది. కానీ మన నేచర్ ఏంటంటే నామకే వాస్తే కూర్చుని ఉండే రకం కాదు. ప్రజల్లోకి వెళ్ళిపోయడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ఎత్తుకొని ప్రజల్లోకి చొచ్చుకొని పోతుంటాం. ఆ క్రమంలో అనేక మంది జెలసీతోటి మనకంటే సీనియర్ లీడర్లు, నువ్వేమో ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆయనే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తిరుగుతుంటూ రకరకాలుగా చెప్పేసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మనలను, అంటే కేసీఆర్ మీ ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించడానికి కొంతమంది చెప్పుడు మాటలు వినడం వల్లనే 100% స్వయంగా కేసీఆర్ గారే చెప్పిండు. సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇదే వాడు అని చెప్పి, నువ్వు అడగకుండా నీకు డిప్యూటీ సీఎం ఇచ్చాను, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా. నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు. సిలువలు పలువలు చేసి చెప్పిన ఎవరంటే నాయన నరసింహారెడ్డి, అప్పుడు సీనియర్ లీడరు, తర్వాత ఈటల రాజేందర్ గారు, తర్వాత కుప్పుల ఈశ్వర్ గారు, వీళ్ళు ముగ్గురు చెప్పినట్టు తెలిసింది. తర్వాత మళ్ళీ సంభాషణలు వచ్చిన కాడ కొన్ని దిక్కులు అది బయటపడ్డది. సో